ఏం తేలుస్తుందో అసలు దాని ఫార్మేషన్ కూడా తిరుపతి సిట్ అంతే అయింది, ఏది తేలలేదు. అన్నీ ఎక్కడున్నావు అంటే ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన కాడున్నానే కంబలి అని అలా తయారైన పరిస్థితి. సార్ జగన్ రాజీనామా చేస్తానన్నారా? అధికారులపై ఒత్తిడి కొట్టిదేనా? ప్రవీణ్ ప్రకాష్ షాకింగ్ కామెంట్స్. ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యంగా చక్రం తిప్పిన వ్యక్తి, అలాగే తర్వాత జిఏడి కూడా ఉన్నారు. ఆయన చాలా ఎవరి మాట వినరు, అంతా ఆయన పెత్తనం చేస్తారు, చాలా అత్యంత వివాదాస్పదుడు, ఇవన్నీ విన్నాం మనం. ఇంకా జగన్ ఉన్నప్పుడు వాస్తవానికి అంతకుముందు వయసు ఉన్నప్పుడు కూడా ఆయన మున్సిపల్ కమిషనర్గా కూడా అంతకుముందు విజయవాడలో చేశారు, వైఎస్ ఉన్నప్పుడు కాదు. సో అంతకుముందు విజయవాడ కమిషనర్గానే మొదలైంది ఆయన యాత్ర. విశాఖ కూడా చేశారు. సో ఆయన గురించి ఒక 3 రోజుల నుంచి విపరీతమైన ప్రవీణ్ ప్రకాష్ ఇంటర్వ్యూ అంటే ఏమవుతుందో అన్నంత బిల్డప్ ఇచ్చిన తర్వాత నేను నిన్న కామెంట్ కూడా చేశా, అది చాలా సూపర్ హీరో సినిమా అని చాలా బిల్డప్ ఇచ్చాక అది టప్ అన్నట్టుగా నిన్న ఆయన చెప్పింది ఏం లేదు. ఇప్పుడు ఆయన మీద మనం అనే విమర్శలు అనేకం ఉండొచ్చు, ఆల్రెడీ పబ్లిక్లో ఆ విధమైన ఇది కూడా ఉంది. కానీ ఎంత చేసినా అందరికీ ఒక అభిప్రాయం కలిగింది. చివరిగా ఆయన ఈ వెంట అన్స్ఖ్యాతుడు అంటారే, అతనికి ఏమీ లేకుండా ఈ ఇంటర్వ్యూ ముగిసిపోయినటువంటి పరిస్థితి. దీంట్లో ఎవరు చేశారు ఎందులో మనం మాట్లాడము, ఎందుకంటే మీడియా ధర్మం ప్రకారం ఇంగ్లీష్ మీడియా కూడా ఇప్పటికీ ఇన్ సెక్షన్ ఆఫ్ మీడియా అని అంతవరకు అంటారు. కానీ వర్మ ముఖ్యంగా ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు కాళ్ళు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారు, లేదా ఆయన చెప్పిందే ఎందుకు చేశారు, ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి పై స్థాయి అధికారిని మీరెందుకు ఆయన ఉత్తర్వు బదిలీ చేస్తూ ఇచ్చారు, అలాగే మీరెందుకు వీఆర్ తీసుకున్నారు, మీరు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర అంటే అతను అన్నిటికీ కూడా మొదట 5 నిమిషాలేమో సార్ నేను చాలా బాధలో ఉన్నాను సార్, చాలా ఆలోచించాను సార్, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాను సార్, ఇటువంటివన్నీ కొంచెం తెలుగు ఆ సమస్య ఉన్నా చెప్పారు. కానీ అసలు విషయానికి వచ్చేసరికి ఇంత కూడా ఒప్పుకోలేదు ఆయన. అంటే ఒప్పుకోవాలని నేనేం చెప్పట్లేదు, ఒక పర్పసే అది కదా. సో ఇప్పుడు అతను ఏమంటాడు, ఏ ముఖ్యమంత్రి అయినా అంతే, జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా రాజశేఖర రెడ్డి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఆంధ్రప్రదేశ్లో చెప్పి ఒప్పించటం, పొలిటికల్గా కన్విన్స్ చేయడం తప్ప పెత్తనం చేసి బెదిరించి పనులు చేయించుకునే సంప్రదాయం ఇక్కడ లేదు, అది సాధ్యం కాదు. కాబట్టి ఆయన ఏదో చాలా ఒత్తిడి చేస్తేనే ఐఏఎస్లు అంతా భయపడి చేశారన్నది ఏం లేదు. రెండవది అజయ్ కల్లాము, పివి రమేష్, ఆ తర్వాత ఇంకా ఒకరిద్దరు, వీళ్ళందరూ అక్కడ ఒకటే బ్యాచ్తో నేను తను మేమంతా ఉండగానే నిర్ణయాలు జరిగేవి. కానీ నేను ఒక్కసారి కూడా జగన్ను ఒంటరిగా కలుసుకోలేదు. నాడు నేడు అనే పథకం, దానికి సంబంధించి భారీ ఖర్చు వ్యయము, ఇవన్నీ చాలా ప్రతిష్టాత్మకంగా చేయాలని జగన్ చెప్తే ఆ బాధ్యతలు రాజశేఖర్ అనే ఆయనకు అధికారికి అప్పగించటము, అలాగే వ్యవసాయము రైతు భరోసా కేంద్రాలు పెట్టినప్పుడు దానికి సంబంధించిన ఉత్తర్వులు అన్నీ పక్కాగా జరపాలి అంటే పూర్తి అధికారాలు మరింత విస్తరించాలని ఆ అధికారిని ఐ థింక్ పూనం మాల్కొండ ఆమె కోరడము, ఇటువంటి కారణాల వల్ల వీటిని దృష్టికి తీసుకోవడం, నన్ను తీసుకెళ్ళమంటే నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారి దగ్గర తీసుకెళ్ళాను, ఆయన కొంత దానికి ఒప్పుకోకపోవడం దానివల్ల వచ్చింది తప్ప నాకు వ్యక్తిగతంగా ఏం లేదు. సో ప్రతిదాన్ని ఆయన ఆల్మోస్ట్ అసలు ఎలా చేస్తారు, ఈయన చాలాసార్లు అడిగారు, ఐఏఎస్లో ప్రభుత్వాలు తప్పు చేస్తే చెప్పాలి కదా, కుదరదు సార్. డెమోక్రసీలో ఎవరు ఎన్నికవుతారో, ఎవరు అక్కడ కుర్చీలో అధికార పీఠంలో ఉంటారో వాళ్ళు చెప్పింది వినాల్సిందే, మీరు ఏదన్నా మీరు చెయ్యండి. చాలా సందర్భాల్లో ఇప్పుడు మనం చెప్పిన సీనియర్ ఐఏఎస్ అధికారి అసలు నా సర్వీస్ అంత వయసు లేదు అంటే మీకు మీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇప్పుడు నేను వెళ్ళి ఒక ఉద్యోగంలో చేరాను సార్ ఆయన చెప్తున్నాడు, మా బాసుకు 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాయి, అయినా కానీ నేను సార్ అనే పిలుస్తాను కదా. కాబట్టి ఒక వ్యక్తికి ఎంత వయస్సు ఉంది లేకపోతే ఎంత అనుభవం ఉంది, దీనికి ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫాలో అవ్వాలి, దాని కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేస్తారు. కాబట్టి నేను ఎవరి మీద నేనేం పెత్తనం చేయలేదు. మరి మీరు ఎందుకు ఇచ్చారు, చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేసే బదిలీ వేరే ఉద్యోగానికి పంపిస్తూ పోస్టుకు మీరు ఎందుకు ఇస్తారు, ముఖ్యమంత్రి ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రులు ఇవ్వరు, ముఖ్యమంత్రులు ఉత్తర్వులు ఇవ్వరు, ముఖ్యమంత్రులు నిర్ణయాలు చేస్తారు, నిర్దేశిస్తారు, పాలసీ ఫ్రేమింగ్ చేశాక అమలు చేయాలి. ఆయన చేసిన ఫర్ చీఫ్ మినిస్టర్ అని పెట్టరు. ఫర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫర్ ది చీఫ్ మినిస్టర్ అని ఏఐఎస్ అధికారి సమాధానం పెట్టరు, సమాచారం అందులో పెట్టరు, రైటింగ్లో ఉండదు.
ఉండదు, రైటింగ్లో ఉండదు. చెప్పిన అంటే అక్కడ చెప్పారు అంటే దాని అర్థం ఆయన చెప్పారని. కొన్ని సందర్భాల్లో ఇట్ హ్యాస్ ది శాంక్షన్ ఆఫ్ సో అండ్ సో అథారిటీ అని ఉంటుంది. కాబట్టి అనేక విధాల కొంత అది అస్పష్టంగాను చాలా అది ఇచ్చినటువంటి ముందు వచ్చిన దానికి ముగింపుకు కూడా చాలా విచిత్రంగా తయారైంది. ఎన్నిసార్లు అడిగినా కానీ ఇతనేమి సరే జనరల్ కామెంట్స్ అంటే ఓకే, రంగులేయడం లేకపోతే మరీ ఇంకా అలాంటి చర్చలు ఎప్పుడైనా జరిగాయో లేదో నాకు తెలియదు. కానీ ఆ ఫోటో కూడా పెట్టారు వాళ్ళు. కింద మోకాళ్ళ దగ్గర వంగి ముఖ్యమంత్రితో ఎందుకు మాట్లాడుతున్నారు. దీనికి ఇచ్చిన సమాధానం లిటిల్ షాకింగే కాదు, ఇంట్రెస్టింగ్ కూడా. నేను ఎక్సర్సైజ్కి వెళ్ళి వచ్చాను. సో నా నోరు ఇది కొంచెం వాసనగా ఉంటుంది కాబట్టి కొంచెం దూరం అంటే ఈ స్థాయికి వెళ్ళింది అది. కానీ ఇంత జరిగిన తర్వాత విధానపరంగా నాకు చాలా షాకింగ్ ఏంటంటే వర్మ లిక్కర్ కుంభకోణం కానీ లేకపోతే ఏ విషయాల్లో అయితే 1000 కోట్లు 1,00,000 కోట్లు గల్లంత అవుతున్నాయని అయితే బయట వార్తలు అందులో అరెస్ట్ అవుతారు ఇందులో అరెస్ట్ అవుతారు ఇవన్నీ ఉన్నాయో, మరి మీరు అంత సన్నిహితంగా ఉన్నప్పుడు ఇవి ఎలా జరిగాయి, దీంట్లో మీకు ఏమైనా ఉందా, లేదా మీరు ఎప్పుడైనా అలాంటి ప్రశ్నలు రాలేదు. కాబట్టి ఇదంతా బహుశా నేను అనుకుంటాను ఈ అధికారి గారు లేకపోతే మొత్తం వ్యవస్థాగతమైన ప్రక్షాళన ఏదో జరిగింది. ఒక ప్రక్షాళన జరిగిన తర్వాతే ఇది జరిగినట్టుగా ఉంది. రాజీనామా అంశం ఏంటండి? ఏది రాజీనామా అదే అది కూడా చెప్తాను నేను. అంటే 2 సార్లు చెప్పాడు జగన్ గారు. ఆయన చెప్పేది ముఖ్యమంత్రి 2 సార్లు ఒక అధికారికి సంబంధించి తొందరగా ఆర్డర్ ఇవ్వండి, ఆర్బీకేలకు సంబంధించి అధికారికే 2 అధికారాలు ఇస్తే పూర్తి అవుతుంది, త్వరగా అవుతుంది అని 2 సార్లు ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా చీఫ్ సెక్రటరీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయకపోతే నేను ఎందుకు ముఖ్యమంత్రిగా ఉండడం, నేను 2 సార్లు చెప్పినా కానీ అక్కడ అమలు చేయకపోతే నేను ఇంకా రాజీనామా చేస్తాను. అంటే నేను ఎవరితో అన్నా చాలా ముఖ్యమైన వ్యక్తులతో అంటే సార్ 30 సార్లు అంటారు సార్ ఆ మాట, రోజువారీ చర్చలు ఇవన్నీ జరిపాయి, ఇంకెందుకబ్బా నా వల్ల కాదు, లేకపోతే మీరు కదా ఈ చర్చలు ఇంకా మీరు అనుకోగానే మీరు చేయరు కదా. కాబట్టి అది సాధారణ పరిభాషలో అన్న తప్ప నిజంగా ఏదో రాజీనామా ఒక్క క్షణం కూడా అధికారం వదులుకోరు వీళ్ళెవరు. అందుకని ఆయన ఏదో నిజంగా రాజీనామా చేస్తానన్నట్టు. కానీ టెన్షన్ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత లేదు. ఇప్పుడు క్రూషియల్ క్వశ్చన్, ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఆ మానవ హక్కుల సంస్థగా దేనికో బదిలీ చేస్తూ ఒక ఉత్తర్వు ప్రవీణ్ ప్రకాష్ పేరుతో వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నంత మాత్రాన మీరు అలా ఉత్తర్వు ఇచ్చే అధికారం మీకు ఉందా? కాదు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ జిఏడి కూడా నేను సెక్రటరీని కాబట్టి జిఏడి తరఫున ఇవ్వచ్చు. కానీ జిఏడి కాకుండా సీఎంఓది ముందుకు వచ్చినందువల్ల ఈ క్లాష్ వచ్చింది. కాదు, క్యాబినెట్లో నిర్ణయం చేయాలి కదా. అంటే క్యాబినెట్ ముందు పెట్టి ఒక ప్రధాన కార్యదర్శిని మార్చాలని దాని మీద బహిరంగ చర్చ చేసి ఇదంతా చేస్తే గౌరవంగా ఉంటుందా, లేదా ఒక అఫీషియల్ బ్యూరోక్రాటిక్ మెథడ్లో దీన్ని ఏదో పూర్తి చేసి పంపిస్తే గౌరవంగా? ఇవన్నీ అంటే నేను చెప్తుంది ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎంత స్కిల్ఫుల్గా ఎంత డొంక తిరుగుడుగా ఇవన్నీ కూడా నడిచాయనేది ఒకటి కనిపిస్తుంది. రెండవదేమో అసలు ఈ కాన్సెప్ట్ ఉంది చూడండి, ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రులను చెప్పగలుగుతారు చేయగలుగుతారు అని పదే అనుకోవడం అదొక అవాస్తవికత. ఎందుకంటే పొలిటికల్ లీడర్షిప్ నిర్ణయిస్తుంది అడ్మినిస్ట్రేషన్. ఆ తర్వాత ఇంకోటి వీళ్ళంత స్వచ్ఛమైన వీళ్ళ మీద ఆరోపణలు లేవు. ఆ విషయంలో ప్రవీణ్ ప్రకాష్ మీద పెద్దగా ఆరోపణలు లేవు. ఆయన కొంత హై హ్యాండెడ్గా ఉంటారు, లెక్క బెటర్, అది ఆయన కూడా ఒప్పుకుంటున్నారు. మరి అయితే మీరు చేసిన పొరపాటు ఏమన్నదో ఒకటే పొరపాటు, వీఆర్ తీసుకోవడానికి తొందరపడ్డాను, కోపంలో నిర్ణయం తీసుకోకూడదు, తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కు మార్చుకుందామని చాలా ప్రయత్నం చేశాను, నువ్వు ఇంతమందితో తగాదా పెట్టుకున్నాక నిన్నెక్కడ తీసుకోగలుగుతాం మళ్ళీ అని అప్పుడున్న చీఫ్ సెక్రటరీ నాకు చెప్పారు. సో క్రిస్టల్ క్లియర్, కుల్లంకుల్లా అది అయింది. కానీ ఇక్కడ వీక్షకులు ఇవన్నీ చూసిన వాళ్ళు మటుకు బాగా అదే ఇందాక నేను చెప్పినట్టే కలెక్షన్స్ రోజు ఫస్ట్ డే ఎంత సెకండ్ డే ఎంత చూద్దామని మేము అనుకుంటుంటే ఇది ఈ విధంగా తయారైంది ఏంటి అనే ఒక కామెంట్ మటుకు ఇటు అఫీషియల్ డమ్ నుంచి అటు పొలిటికల్ సర్కిల్స్ నుంచి వచ్చింది. ఎవరో నా దాంట్లో కామెంట్ పెట్టారు, మీడియానే పోస్ట్ మార్టం చేయడం ఎందుకని, ప్రపంచం అంతటి మీద పోస్ట్ మార్టం చేస్తాం కానీ మా మీద మీడియా మీద
చెయ్యరు అంటే కూడా కుదరదు కదా. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీడియా మీద కదా నడుస్తున్నాయి, వాళ్ళు ఇలా రాశారని వీళ్ళు ఇలా రాశారని. సో భవిష్యత్తులో మరి ఇప్పుడు మళ్ళీ ఐ థింక్ దీని మీద క్లారిఫై చేయగలిగిన వ్యక్తి ఒకరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆయన మళ్ళీ ఏమైనా చెప్తారేమో మనం చూడొచ్చు. రెండోది మనం కూడా ఎప్పుడన్నా ఇతర అధికారులతో మాట్లాడితే కొంత క్లారిటీ రావచ్చు. కానీ దురదృష్టవశాత్తు మనం హర్యానాలో కొన్ని చోట్ల జరుగుతున్నవి చూస్తుంటే మటుకు వ్యవస్థాగతమైన సంక్షోభం, సంఘర్షణ. ఆయన ఇంకోటి కూడా చెప్పారు, చంద్రబాబు అంటే మీకు ఎందుకు అంత కోపం. ఆశ్చర్యకరమైనది ఏమంటే జగన్కి ఈయన ఎంత సన్నిహితంగా మెలిగాడో చంద్రబాబుకి అంతకంటే రెట్టింపు సన్నిహితంగా మెలిగాడు. బహుశా జగన్ దగ్గర కూర్చున్నట్టే చంద్రబాబు నాయుడు దగ్గర కూడా కూర్చున్నారు, అందులో ఇంకేమీ రెండో సందేహం లేదు. హైదరాబాద్ ఏపీ భవన్ నాకు అత్యంత సుఖప్రదమైన కాలం పదవీ పరంగా. ఎందుకంటే హిందీ అంతగా రాదు ఇక్కడి నుంచి వచ్చే చాలా మంత్రులకు. అక్కడ మేమేమేదో చెప్తే కొంత అక్కడికి వచ్చేసరికి ఏ మినిస్టర్ ఇన్ హైదరాబాద్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ మినిస్టర్ ల్యాండెడ్ ఇన్ ఢిల్లీ. సో అక్కడ మా మాట కొంత చెల్లుబాటు అయ్యేది. అలా చెల్లుబాటు అయింది కాబట్టి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ప్రోటోకాల్ను మించి ఇచ్చిన రూమ్ నేను ఏపీ భవన్లో ఏర్పాటు చేసి మంత్రి గారికి ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సింది నేను హోటల్లో చేశానని ఆయన చెప్తున్నారు. అంటే ఈ అధికార సోపానంలో వర్మ ఎన్ని జరుగుతూ ఉంటాయి అనేది అయితే ఒకటి అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉంటున్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఒక వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవ్వడానికి నేను ఇది మాట్లాడుతున్నాను అన్నారు. ఇంకా చూద్దాం దీని ఫాలోఅప్స్. అయితే నేను చూసా తర్వాత దాన్ని టెక్స్ట్ కూడా పబ్లిష్ చేశారు. అందులో ఇవన్నీ ఇటువైపే పబ్లిష్ చేశారు, అటువైపే అందులో లేవు పెద్దగా. సో చూద్దాం మళ్ళీ మీలాంటి వాళ్ళు ఎవరన్నా లేదా ఈవెన్ కుదిరితే ఈవెన్ ఏమైనా ఎప్పుడైనా చేస్తే ఇంకొన్ని విషయాలు వస్తాయేమో తెలియదు. కానీ విమర్శలు నిజమే, వివాదాలు నిజమే, కానీ అంతా ఏదో అంతా మీరే చేశారని బొమ్మరిల్లు సినిమా డైలాగ్ లాగా మటుకు కుదిరేట్లేదు ఇది. సార్ విజయ్కి పవన్ సలహా, బీజేపీతో పొత్తు, కరూరుపై సిబిఐ.